హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి మేక తలకాయ కూర. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ కూర అంటే చాలా ఇష్టం అండి. దీనిని మనం సరైన మసాలాలు సరైన పద్ధతిలో చేస్తే కనుక ఎవరైనా సరే ఈ తలకాయ కూరని లొట్టలేసుకుంటూ తింటారండి. ఒకసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేశాననేది ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. నేను ఇక్కడ 2 కేజీల వరకు తలకాయ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని దానిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు 4 పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా అడుగంటవు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికిపోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోవాలండి. అప్పుడే వేగినట్టు. మంచి అరోమా కూడా వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోతే. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ ముక్కల్ని కూడాను దీనిలో వేసేస్తున్నాను. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి, కూర అడుగంటకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను కలుపుతూనే ఉంటానండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉప్పు పసుపు ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఈ ఉప్పు పసుపు వేయడం వల్ల ముక్కల్లోని వాటర్ అంతా బయటకే వచ్చేస్తుందండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. వాటర్ ఇంకిపోయిన తర్వాత నేను ఇక్కడ 2 కేజీల తలకాయకి 3 స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత 5 నుంచి 7 నిమిషాల వరకు అలా వదిలేయండి ముక్కలకి కలిపిన తర్వాత. ఎందుకంటే కారంలో ఉన్న పచ్చి వాసన పోయి కూర చాలా రుచిగా ఉంటుంది. మొత్తం కలుపుకున్నాం కదండి. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కారంలోని పచ్చివాసన పోయిన తర్వాత నేను 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. 2 గ్లాసుల వరకు వాటర్ పోసి ముక్కలు మునిగే వరకు ఉంచి దానిలోనే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నానండి. వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టేసుకుని, మాది తెచ్చిన తలకాయ మాంసం కొంచెం ముదురుగా ఉందండి. నేను ఇక్కడ 7 నుంచి 8 వరకు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాను. కొంచెం మాంసం లేతగా ఉంటే కనుక 5 నుంచి 6 విజిల్స్ అయితే సరిపోతాయండి. కొంచెం ముదురుగా ఉండడం వల్ల నేనైతే 7 విజిల్స్ వరకు పెట్టాను. విజిల్స్ పెట్టి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కూర ఇలా తిప్పుకోండి. అంతేనండి, గుమగుమలాడే మంచి టేస్టీగా ఉండే తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని వేడి వేడిగా అన్నంలో వేసుకుని తినేయడమేనండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పండి. Thank you.